అందరికీ నమస్కారం అండి. నిన్న ఒక ఫాలోవరు ఒక కామెంట్ పెట్టడం జరిగింది. మేము ప్రతి కామెంట్‌ని కూడా చూస్తాం మ్యాక్సిమం. ఏవి మిస్ కాము. ఎప్పుడో ఒకసారి కొన్ని మిస్ కావచ్చు. నిన్న చూసిన కామెంట్‌ని క్లారిఫై చేయడము మా బాధ్యత. ఇదే డౌట్ చాలామందికి కూడా ఉండొచ్చు కాబట్టి అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. వాళ్ళు పెట్టిన కామెంట్ ఏంటంటే, అన్న నీ దగ్గర కాస్ట్ ఎక్కువ, అవే బట్టలు బయట తక్కువ దొరుకుతున్నాయి, ఇంకా హైలైట్ బ్రాండ్స్ అండ్ క్వాలిటీ. ఇది వాళ్ళు పెట్టిన కామెంట్. దీనికి మేమిచ్చే ఎక్స్ప్లెనేషన్, మన షాప్లో తీసుకున్న బట్టలు ఏవైనా సరే బయట ఎక్కడైనా తక్కువకు దొరికితే మీకు లక్షణంగా అక్కడ కొని ఆ బిల్లు తీసుకొని వచ్చి మాకు చూపిస్తే మా దగ్గర కొన్న బట్టల్ని మేము రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. రెండవది, మీరు పోయిన సంవత్సరం నా దగ్గర కొన్న మోడలు వచ్చే సంవత్సరం ఇంకొకరి దగ్గర అదే మోడల్ కొని, అప్పుడు నీ దగ్గర 1000 రూపాయలు పెట్టి కొన్నానన్నా, ఇప్పుడు నాకు ఇదే 700 రూపాయలతో వచ్చింది అని చెప్తే దాన్ని కన్సిడర్ చేయమండి. ఎందుకంటే ఒక మోడల్ అనేది లాంచ్ అయిన కొత్తల్లో ఉన్న రేటు అవుట్డేట్ అయిన తర్వాత ఉండదు. అది దయచేసి గుర్తించాలి. రెండవది, ఇంకా హైలైట్ బ్రాండ్స్ అండ్ క్వాలిటీ అని మెన్షన్ చేశాను. ఇంకా హైలైట్ అండ్ బ్రాండ్స్ అండ్ క్వాలిటీ అనేది, ఒక బ్రాండ్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఆ బ్రాండ్ షర్ట్ కానీ ప్యాంట్ కానీ మీరు ఆల్ ఓవర్ ఇండియా ఏ ఊరికి వెళ్ళినా దాని ఎంఆర్పి మారదు. మాకు ఇచ్చే మార్జిన్లు మారవు కంపెనీ వాళ్ళు. కాబట్టి ఎవరు ఇచ్చినా 5 రూపాయలు 10 రూపాయలు తేడాతో ఇస్తామే తప్ప మీకు 1000 రూపాయలు 500కి అయితే ఎవరు ఇవ్వలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. మూడవది, మేము తెచ్చేటివి బెంగళూరు స్టాక్స్ కాదు. మేము తెప్పించే ప్రతి దానికి కూడా ఎంఆర్పీస్ ఉంటాయి. ఎంఆర్పి పైనే మార్క్డౌన్లో మార్జిన్స్ అనేది ఇవ్వడం జరుగుతాయి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ. బెంగళూరు స్టాక్ ఎలా ఉంటాయంటే దానిపైన ఎంఆర్పి ఉండదు. ఒక రేటుతో తెచ్చుకొని మనకు నచ్చిన ఎంఆర్పి వేసుకొని దానిపైన ఎంత కావాలంటే అంత డిస్కౌంట్ ఇచ్చుకొని మన మార్జిన్ మనకు మిగిలేటట్టు చేసుకోవడమే నాన్ ఎంఆర్పి బ్రాండ్స్. అవన్నీ మన దగ్గర ఉండవు. సో దయచేసి గుర్తించండి, మీరు బ్రాండెడ్ ఎక్కడ కొన్నా సరే 5 రూపాయలు 10 రూపాయలు తేడాతో ఎవరో తెలిసిన వాళ్ళనో అదనో ఇదనో ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి ఇస్తారే తప్ప రూపాయికి రూపాయి తేడాలు అయితే ఎక్కడా ఉండవు. ఎక్కడైనా సరే ఎర్ర చొక్కానే కదా ఇది, ఆడ 5 రూపాయలకి ఇచ్చినాడు నువ్వు 10 రూపాయలు చెప్తానవే అని అనగాకండి. క్వాలిటీని బట్టి, బ్రాండ్ని బట్టి, కంఫర్ట్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతుంది. బ్రాండ్కి రేట్ వేరియేషన్స్ ఉంటాయి, క్వాలిటీకి రేట్ వేరియేషన్స్ ఉంటాయి. అది నేను మీకు ఈరోజు తెలియజేయాలనుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం అండి, మన దగ్గరికి మనది ఆఫ్లైన్ స్టోర్ అనమాట. మేము ఆన్లైన్లో చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు నేరుగా మన షాప్కి వచ్చి ఆ క్వాలిటీ చూసే కొనచ్చు. మిగతా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ లాగా మా దగ్గర వేల కొద్ది బ్రాండ్లు లక్షల కొద్ది డిజైన్లు ఉన్నాయి అని చెప్పడం ఉండదు. మా దగ్గర లిమిటెడ్ కలెక్షన్స్తో లిమిటెడ్ బ్రాండ్స్ని మెయింటైన్ చేస్తూ రన్ చేస్తాం. మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చినాడు అంటే, కొత్త కస్టమర్ వచ్చినాడు అంటే, ఆ కస్టమర్ మనకి పర్మనెంట్ కస్టమర్ కావాలి అన్న ఉద్దేశంతోనే సేల్స్ జరపడం ఉంటుంది. ఎందుకంటే మనలాంటి షాపుల వాళ్ళమందరం కూడా గుడ్విల్తోనే వ్యాపారం చేస్తాం. కేవలం ఆ పూట లాభము, ఆ కస్టమర్ పైనే మొత్తం లాభం సంపాదించేయాలా, వచ్చినోడి బట్టలు ఉడదీసి పంపించాలా అనేది ఉండదు. కాబట్టి దయచేసి మీరు డైరెక్ట్గానే షాప్కి విజిట్ చేసి ఆ క్వాలిటీ చూసి ఆ కంఫర్ట్ చూసే కొనుక్కోవచ్చు. లేదనుకుంటే కొరియర్లో అయినా తెప్పించుకోవచ్చు. మీరు 100% ట్రస్ట్ వర్తీ కిందనే మన స్టోర్ని కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.